తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఒకవైపు ఖేదం, మరొక వైపు మోదాన్ని తలపింది. ఎందుకంటే మనం 2 రోజుల క్రితం వరుసగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మొత్తంగా ఎల్లంపల్లి జలాశయము డెడ్ స్టోరేజ్లో ఉన్నది. పూర్తిగా నిండుకొని 20 టీఎంసీలకు గాను 19.5 టీఎంసీలతో ఇప్పుడు జలకళ సంతరించుకుంది. ఎల్లంపల్లి జలాశయం నుంచి నంది పంప్ హౌస్, అదేవిధంగా గాయత్రి పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేయడంతో మిడుమానేరులో కూడా 20 టీఎంసీలకు గాను ఇప్పుడు 13.5 టీఎంసీలతో నీటి నిల్వలు కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం మనం ఎల్ఎండిలో ఉన్నాం. ఈ కరీంనగర్లో ఉన్న లోయర్ మానేరు డ్యాంలో మాత్రము 5.5 టీఎంసీలతోని డెడ్ స్టోరేజ్లో మనకి ప్రాజెక్ట్ కనిపిస్తుంది. ఆగస్టు మాసం మధ్యలోకి వస్తున్న సమయంలో ఇప్పటికీ కూడా మనకు నీరు కనిపించకపోవడం అనేది విచారకరము. ముఖ్యంగా ఎల్ఎండి భవిష్యత్ ఏంటి అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. మిడుమానేరు నుంచి నీటి విడుదల లేకపోవడము, పైన క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం లేకపోవడము, మోయతుమ్మిద వాగు దీనికి ప్రధాన వనరు, ప్రధాన ఆధారమైన నేపథ్యంలో అక్కడి నుంచి నీళ్లు రాకపోవడంతో ఎల్ఎండి మనకు బోసిపోయి ఒక మైదానాన్ని తలపిస్తుంది. అయితే భవిష్యత్తులో మరి ఎల్ఎండి కింద ఉన్న రైతులకు సాగునీటి కష్టాల పరిస్థితి ఏంటి, తాగునీరు ఎలా అందిస్తారు, మరొక వైపు ఈ ప్రాజెక్టులన్నీ కూడా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్యలో పొలిటికల్ ఫైటింగ్ సెంటర్స్గా మారుతున్న నేపథ్యంలో ఈ తాగునీటి కష్టాలపైన సర్కారు ఏం ఆలోచన చేస్తుంది? ఇప్పటికే ఎల్లంపల్లి నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన క్రమంలో ఆ నీటిని ఇటు తరలించే బాగుంటుండే అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న క్రమంలో ఇంకొక వైపు కన్నెపల్లి మోటార్లను కూడా ఆన్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మొత్తంగా సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎల్ఎండిని నీటితో నింపుతుందా లేదా, ఎల్ఎండి కింద ఉన్న రైతుల పరిస్థితి ఏంటి, తాగునీటి కష్టాల సిచ్యువేషన్ ఏంటి రాబోయే రోజుల్లో అనే ఒక పెద్ద చర్చకైతే తెరలేచింది.